మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నారు. ఈ సుప్రీం హీరో తాజాగా ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా విరాళం అందించడమే కాకుండా ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావల శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి నటి పావల శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ క్రమంలో ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ తో కలిసి నటి పావల శ్యామలకు ₹1,00,000 విరాళాన్ని అందించారు. సాయిధరమ్ తేజ్ ఇలా ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని తనకు ఆర్థిక సాయాన్ని అందించడంతో నటి పావల శ్యామల ఎమోషనల్ అయ్యారు. తన దీనస్థితి గురించి చెబుతూ కన్నీరు మున్నీరయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయిధరమ్ తేజ్ తనను గుర్తు పెట్టుకుని మరీ సాయం చేయడంతో గొప్ప విషయం అని ఎమోషనల్ అయ్యారు. ఇక సాయిధరమ్ తేజ్ తో వీడియో కాల్ లో మాట్లాడుతూ నటి పావల శ్యామల కన్నీరు మున్నీరయ్యారు. అన్ని విధాలా మీకు తోడుగా ఉంటామని సాయిధరమ్ తేజ్ హామీ ఇచ్చారు. అందరూ సాయం చేస్తామని, తోడుగా ఉంటామని భరోసానిచ్చారు. యాక్సిడెంట్ అయినప్పుడు మీకేమీ కాకూడదని, మీరు బాగుండాలని ఆ దేవుని ప్రార్థించానంటూ నటి శ్యామల చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఆమె ప్రేమకు మాటలకు సాయిధరమ్ తేజ్ కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో చిరంజీవి గారు చేసిన ఆర్థిక సాయాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు నటి పావల శ్యామల. సాయిధరమ్ తేజ్ గారు ఫోన్ చేసి ఒకసారి, అప్పుడు అమ్మాయికి ఆపరేషన్ అయింది, నేను వస్తానమ్మా మీకు ఏదో భయపడకండి. ఇక ఆయనకి ఎలా గుర్తొచ్చింది? మీరు అడిగారా, ఆయన అడిగారు? ఆయనే చెప్పారు, గుర్తు తీసుకుని ఆయనే చెప్పి ఆయన గుర్తు చేసుకుని ఆయనే పంపించారు. అప్పుడు వెళ్ళిన తర్వాత రావడం కుదరక 6 రోజులు అయిపోయింది కదా, మర్చిపోయారేమో అనుకో. సాయిధరమ్ తేజ్ గారికి టైం లేక ఆయన మీకు అవసరం ఉంటుందని ఆయనే మమ్మల్ని. సాయి తేజ్ గారు థ్యాంక్స్ అండి, మీకు నేను గుర్తొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ₹1,00,000 ఇచ్చారు సాయిధరమ్. సాయి తేజ్ గారు, సాయి తేజ్ గారు చాలా థ్యాంక్స్ అండి. నేను కాపాడుతాను అన్నది, చాలా కష్టంలో ఉన్నాం. ఆయన వచ్చినప్పుడే సాయిధరమ్ తేజ్ గారు ఫోన్ చేసి, ఫోన్ వాళ్ళకి ఇచ్చి అమ్మకి ఇవ్వండి అని, అమ్మ మీరేం భయపడకండి వాళ్ళతో చెప్పి పంపించారు. నేను అన్నానని చెప్పండి, నేను నాకు షూటింగ్లో ఉన్నాను, వచ్చి జీవితాంతం ఆవిడ బాధపడకుండా ఉండేలా నేను చేస్తాను, ఏదో ఒకటి ఆవిడకి లోటు లేకుండా నేను చూసుకుంటాను, అన్నీ ఇస్తాను, ఆవిడ జీవితాంతం నేను ఏదో ఒక అండగా ఉంటాను, ఏదో ఏర్పాటు చేస్తాను ఆవిడకి లోటు లేకుండా అని చెప్పారట. చాలా సంతోషించాను. ఫోన్ నా చేతికి చాలా థ్యాంక్స్ అండి, మీరు మంచివాడు కాబట్టి మిమ్మల్ని చూసే వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు, ఇట్లా హెల్ప్ చేస్తారండి వాళ్ళు అని చెప్పారు, మీకు హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత ఇంక యాక్సిడెంట్ అయింది, రాలేదు, మాట్లాడారు. మా అదృష్టాలు వాళ్ళు బాగుండాలని ఎంతో దేవుని ప్రార్థించారు. కొన్ని అవసరాలు వచ్చారు, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు చాలా చాలా సార్. మీరు యాక్సిడెంట్ అయినప్పుడు దేవుని ప్రార్థించాము, మీరు బాగుండాలండి, బాగుంటుంటాయి వల్ల మీరు మంచివారు కనుక బయటపడ్డారు. మీరు గుర్తుపెట్టుకున్నందుకు మేము చాలా కష్టాలు పడ్డాము. హార్ట్లో చెప్పారండి వీళ్ళు, అమ్మాయి కాలు దిగింది, అమ్మాయికి చాలా దుఃఖంలో మేము చచ్చిపోదామని నిర్ణయం చేసుకున్నాక మీరు ఇప్పుడు పంపించారు. లేదండి, మాకు బతికే అవకాశం ప్రాణభిక్ష పెట్టారు అనుకుంటున్నాను. హార్ట్లో చిరంజీవి గారు ₹3,00,000 వరకు ఇచ్చారండి మాకు. మీకు దేవుడు మీకు గుర్తు చేసి మాకు ఇంకా కొన్నాళ్ళు బతికే అవకాశం ఇచ్చారు. చాలా దుఃఖంలో ఉన్నామండి. ఇలాంటి సమయంలో మీరు నా అమ్మాయి రోజు ఏడుస్తుంది, మీ దండం మీరు సమయానికి నాకు నా బిడ్డకి ప్రాణం విడిచి పెట్టారు. ఊరుకోండి, ఏం కాదు, ఊరుకోండి మీరు ఆడపోయింది ప్లీజ్, ఊరుకోండి ఏమవుతాం, మీరు బాధపడకండి అసలు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.